నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఏపీలో బుధవారం పలువురు అఖిల భారత సర్వీస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ కె జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను నియమించారు. ఆయన జిల్లా కేంద్ర భీమవరంలోని కలెక్టరేట్లో ఛార్జ్ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన పి ప్రశాంతి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా ఎం విజయ సునీతను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జి వీరపాండ్యన్ను పౌర సరఫరా శాఖ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పాండ్యన్ను జేఏడీలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నూతన కలెక్టర్గా సుమిత్ కుమార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన పి ప్రశాంతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఇక నూతన కలెక్టర్గా వస్తున్న యువకుడు సుమిత్ కుమార్ పశ్చిమ గోదావరి వాసులకు జిల్లా విభజనకు ముందు నర్సాపురం జోన్ సబ్ కలెక్టర్గా బాగా సుపరిచితుడు. ఆయన హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జిల్లాలోని కోనూరు గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి తదుపరి ఇంజనీరింగ్ పూర్తి చేసి గుర్గావ్లో 4 ఏళ్ల పాటు ఐటీ ప్రొఫెషనల్గా పనిచేస్తూనే తనకిష్టమైన సివిల్స్పై దృష్టి పెట్టి 2014లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఆయనను ఏపీ క్యాడర్కు కేటాయించారు. మొదట అనంతపురంలో ట్రైనీ కలెక్టర్గా పనిచేసిన తర్వాత నర్సాపురం సబ్ కలెక్టర్గా మొదటి పోస్టింగ్ ఇచ్చారు. 29 ఏళ్ల వయసులోనే జిల్లాలో కీలకమైన నర్సాపురం రెవెన్యూ సబ్ డివిజన్ అధికారిగా 14 నెలల పాటు విధులు నిర్వహించారు. అవినీతికి దూరంగా పాలనా పరంగా నిబద్ధత కలిగిన అధికారిగా పనిచేశారు. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు మళ్ళా జిల్లాకు కలెక్టర్గా రావడం అందరూ హర్షించదగినదే. జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదం జరిగిన అరగంటలో డేటా అప్లోడ్ చేసి ఆ వివరాలను హాస్పిటల్ వర్గాలకు అందజేయాలని అన్నారు. పంచనామా గాయాలైన వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ అయితేనే సర్టిఫికెట్లు జారీ చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి టి ఉమామహేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి మహేశ్వరరావు, జిల్లా ఆర్ఎండ్బి శాఖ అధికారి ఎస్ లోకేశ్వరరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ, విద్యాశాఖ సహాయ సంచాలకులు కె సంజయ్, జాతీయ రహదారులు ప్రాజెక్ట్ మేనేజర్ కె బాలసుబ్రహ్మణ్యం, టెక్నికల్ మేనేజర్ సల్మాన్, ట్రాఫిక్ సిఐ దాసు, మున్సిపల్ ఇంజనీరింగ్ పి త్రినాథరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో శ్రీ దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులు అని పేర్కొన్నారు. దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14వ తేదీన కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని పెదపాడులో ఒక దళిత కుటుంబంలో జన్మించారని అన్నారు. వీరు రాష్ట్ర మంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందించారని, 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత వీరికే దక్కిందని, ఆయన సేవలు ఎంతో గొప్పవని అన్నారు. నిజాయితీగా ప్రజలకు సేవలు అందించడంతో పాటు ప్రజాహిత పాలన కోసం అనేక సంస్కరణలు అమలు చేసి అందరు మన్ననలు పొందారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి టి ఉమామహేశ్వరరావు, జిల్లా ఆర్ఎండ్బి శాఖ అధికారి ఎస్ లోకేశ్వరరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ, జిల్లా ట్రైబల్ అధికారి డి పుష్పరాణి, విద్యాశాఖ సహాయ సంచాలకులు కె సంజయ్, ఎస్డబ్ల్యూఓలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమవరం ఏరియా పశుసంవర్ధక శాఖ ఆవరణలో జీవ జంతు కళ్యాణ దివస్ ఉత్సవాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ, జిల్లా జంతు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు. కుక్కలకు ర్యాబీస్ వ్యాధి రాకుండా టీకాను ఉచితంగా అందించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె మురళీకృష్ణ మాట్లాడుతూ మానవత్వంలో జంతువును ఆదరించాలని ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జీవ జంతు కళ్యాణ దివస్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ మూగజీవాలకు చేస్తున్న సేవలు అద్వితీయమని అన్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు త్వరలో స్నేహ ఓఎన్జీ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, డాక్టర్ జాఫర్ హుస్సేన్, ఏడి సత్యనారాయణ, సుంకర దాసు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కాలం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ బుధవారం నాటికి 519వ రోజుకు చేరింది.
దారాబత్తుల చిన్న కుటుంబ సభ్యుల సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనాల ఆదినారాయణ, పులిశెట్టి చంటి, పూతినేటి శ్రీనివాస్, దాసరి నాగరాజు, చేకూరి రవి, అల్లి సత్యనారాయణ, వర్రి శ్రీను, బోడపాటి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఉడదపాలెంలో గల శ్రీ వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్టాపన పూజల్లో మంత్రి కారుమూరి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గణపతి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఆలయ కమిటీ తరఫున సత్కరించారు. కార్యక్రమంలో అతిథి ఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, సర్పంచ్ సింగంశెట్టి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు గుండుమొగల శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు రాంబసూరిబాబు, మద్దల శ్రీనివాస్, కంకటాల సతీష్, వినుకొండ వీరన్న కప్పు, షేక్ పాహిర్ సాహిబ్, దాసిరెడ్డి భగవాన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పంచమి సందర్భంగా బల్లిపాడు శ్రీ మదన గోపాల్ స్కూల్లో అక్షరాభ్యాస మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. చిన్నారులతో సామూహికంగా విద్యారంభం చేశారు. ఈ సందర్భంగా సరస్వతీదేవికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ తిరుపతి శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు బాడిగ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते ఈసారి కూడా అందరూ కూడా అక్షరేంద్ర గణపతిని వెనక వేసుకోండి. అందరూ కూడా ముఖమే చేయగలగాలి. ఓం భూః ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జ్ఞనః ఓం తమః సేస్తుమే హోతే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమే వైవస్వతమం మంత్రే కలిగే పరమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే ప్రభుత్వ పాలన మెచ్చి టీడీపీ జనసేన నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగిలో బుధవారం మంత్రి సమక్షంలో జనసేన టీడీపీలకు చెందిన 100 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరగా వీరికి మంత్రి కారుమూరి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైసీపీ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చదువుల రాష్ట్రంగా మార్చేసిన గనుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని, గత ప్రభుత్వంలో 16వ స్థానంలో ఉన్న విద్యను ఈ ప్రభుత్వంలో దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిన ఘనత సీఎంకే దక్కుతుందని అన్నారు. ఈ సీఎం విద్య, వైద్యం, ఆరోగ్యానికి పెద్దపీట వేశారని తెలిపారు. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలో పాఠశాలను విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు విద్యావంతులే ఉండాలనే మంచి సంకల్పంతో చదువులకు పెద్దపీట వేశారని అన్నారు. గత ప్రభుత్వ పాలకులు వాళ్ళ కులస్తులకే సంక్షేమాన్ని అందించగా ఈ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమం అందాలని చెప్పిన దేశంలోనే గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కార్యక్రమంలో రేలంగి ఉప సర్పంచ్ పురుపు అక్కమాంబ, రేలంగి పార్టీ అధ్యక్షుడు పురుపు అనిల్, రేలంగి ఎంపీటీసీ మెట్ల కిరణమయ్యి, రేలంగి సొసైటీ అధ్యక్షుడు నడిపల్లి రాంబాబురాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు గాదిరాజు బుజ్జి, వడ్డి మార్కండేయులు, యూత్ ఉపాధ్యక్షులు వీరమల్లు ఫణీంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ బోల బుల్లిరామయ్య వర్ధన్ సందర్భంగా తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ బోళ్ల చిత్రపటానికి పూలమాల వేసి గన్నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ పారిశ్రామిక సామ్రాజ్య స్థాపనలో డాక్టర్ బోల బుల్లిరామయ్య ప్రముఖ ప్రజ్ఞాశాలనంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. పారిశ్రామికవేత్తగా ఆంధ్ర షుగర్స్లో ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి తణుకు పట్టణ పరిసర ప్రాంతాల్లో అనేక మంది యువతకు ఉపాధి కల్పించడంలో బోల బుల్లిరామయ్య మేధా సంపత్యంతో ఉపయోగపడిందని అన్నారు. తణుకునకు ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తెచ్చిన రాకెట్ ఇంధనం తయారీలో బోల బుల్లిరామయ్య వెన్నుముగ్గా నిలిచారని అన్నారు. రాజకీయ రంగంలో పార్లమెంట్ సభ్యునిగా అత్యధిక మెజార్టీతో గెలిచారని, 4 సార్లు పార్లమెంటు సభ్యునిగా గెలుపొంది కేంద్ర మంత్రిగా పనిచేసి దేశ అభివృద్ధిలోనూ రాష్ట్ర అభివృద్ధిలోనూ తణుకు ప్రాంత అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు బుల్లిరామయ్య అని అన్నారు. కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్, తామరపు రమణమ్మ, షేక్ సురా సాహెబ్, చదలవాడ నాని, కొమ్మి రాంబాబు, సప్ప వీర్రాజు,
గుమ్మల హనుమంతు, తాతపూడి మారుతీరావు, పరిమి మల్లికార్జున్, కడియాల సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షులు బోల బుల్లిరామయ్య గారి 7వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ ఒక పారిశ్రామికవేత్తగా, ఒక రాజకీయ నాయకునిగా, ఒక సంఘ సేవకునిగా సేవా రంగంలో, రాజకీయ రంగంలో, పారిశ్రామిక రంగంలో తనదైనటువంటి ముద్ర వేసి ప్రజల గుండెల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి బుల్లిరామయ్య గారు. పారిశ్రామిక రంగంలో అనేక నూతన విధానాలను తీసుకొచ్చి తణుకు ఆంధ్ర షుగర్స్లో సాంకేతికతకి ప్రాధాన్యత ఇచ్చి తనదైనటువంటి ముద్రతో సాంకేతిక రంగంలో తణుకుని పారిశ్రామిక పట్టణంగా ప్రపంచ పటంలో ఈరోజు నిలబెట్టడంలో బుల్లిరామయ్య గారి పాత్ర ఎంతైనా కీలకమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయ రంగంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి 1984లో మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై 18 సంవత్సరాలు ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమానికి తనదైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి బుల్లిరామయ్య గారు. అదేవిధంగా కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా వాణిజ్య రంగంలో కీలక మార్పులకి నాంది పలకడం జరిగింది. అలాగే సేవా రంగంలో ఒక రొటేరియన్గా ఆయన తణుకు ప్రాంతంలో అనేక సేవలు అందించి ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరికీ కూడా కంటి ఆపరేషన్లు కానీ, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆసరాగా నిలవటం కానీ, ఈ విధంగా సామాజిక సేవా రంగంలో తనదైనటువంటి ముద్ర వేసి బుల్లిరామయ్య గారు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఆఖరి శ్వాస వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నతికి, తెలుగుదేశం పార్టీకి కట్టుబడి తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి బుల్లిరామయ్య గారు. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ జోహార్ బుల్లిరామయ్య గారు, జోహార్ బుల్లిరామయ్య గారు. శ్రీ పంచమి సందర్భంగా తణుకు వెంకటేశ్వర ఆలయంలో సరస్వతి పూజలు జరిపారు. ఈ సందర్భంగా సామూహిక ఉచిత అక్షరాభ్యాసం చేశారు. ఇరగవరం వేద పండితులచే చిన్నారులకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. అధిక సంఖ్యలో చిన్నారులు, భక్తులు పాల్గొన్నారు. నండూరి రామానుజం, రాధిక దంపతులచే చిన్నారులకు పలక బలపాలు వితరణ చేశారు. నమస్కారం చేసుకోండి. జగత్రియం పుష్పారాక్షలు పట్టుకుని కాలగతిలో
తణుకు మాజీ ఏఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు బుధవారం విద్యా సంస్థలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆర్ను రాధాకృష్ణ హాజరై రామకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు అభిమానులు తరలి వచ్చారు. తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్ర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విడివాడ మాట్లాడుతూ 2021 సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో తన మాట విని ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొన్నారని అన్నారు. జనసేన పార్టీ పట్ల గౌరవం ఉంచి కష్టపడి పనిచేశారని, రాబోయే తణుకు నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ఎన్నికకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ తణుకు టౌన్ ప్రెసిడెంట్ కోమిరెడ్డి శ్రీనివాస్, చిక్కాల వేణు, ఆకేటి కాశీ, దాసం ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు నాతోటే కాక మీ అందరితో కూడా ఆ కార్యక్రమం చేయించి మా ఊర్లో అసలు ఎంతమంది ఉంటారా, మా ఊర్లో ఇన్ని ఈదులు ఉంటాయా, మా ఊర్లో ఉన్న ఈదులు ఎంత శుభ్రంగా ఉంటాయా, మనం ప్రతి కొమ్ము ఎక్కి దిగే పరిస్థితికి వచ్చామంటే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు. మరి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. నేను అర్జునపాలెం ప్రెసిడెంట్ గారిని ఆయన వచ్చి నేను నిలబడతానండి అన్నారు. కనీసం ఊరు క్యాన్వసింగ్ కూడా వెళ్ళలేదు నేను. అలాగే తిరుపతిపురం ఉంది సమిష్టి శ్రమ. ఇంకా అలాగే తణుకు మండలం దూలో కూడా మిత్రపక్షం అప్పుడు బీజేపీ వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. కొద్దిగా నేరాలు అక్కడ ఓడిపోవడం జరిగింది. ఎందువల్ల అంటే ఎలక్షన్ మనకి కొత్త శాతగా ఓడిపోవడం వల్ల ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒక నాయకుడు ప్రజల చేత గుర్తింపు పొందిన వ్యక్తి, ప్రజా శ్రేయస్సు కోసమే పార్టీ పెట్టిన వ్యక్తి తనకొచ్చి రామచంద్రరావు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసి పెడతానని చెప్పిన ఆ మాటను కూడా గౌరవించలేదు. నియోజకవర్గ భవిష్యత్తు నాకు ముఖ్యం, నియోజకవర్గ ప్రజలు నాకు ముఖ్యం, నియోజకవర్గ సమస్యలు ముఖ్యం. నాకు పవన్ కళ్యాణ్ గారి నీతి నచ్చి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి తణుకు నియోజకవర్గానికి ఏదో మంచి చేయాలన్న ఆలోచనతో రామచంద్రరావు అక్కడ వాజ్పేయి పని చేస్తున్నాడు. మీ అందరి భవిష్యత్తు కోసం నేను నిల్చుంటున్నాను. ఆయన 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానని చెప్తున్నాడు. ఆ భవిష్యత్తును తణుకులో జీవించాలి, తణుకులో ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి, తణుకులో అభివృద్ధి తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్లోనే తణుకు అత్యున్నత సుందరమైన నియోజకవర్గంగా తీసుకెళ్లాలన్న ఆలోచనతో నేను గట్టిగా నుంచుంటున్నాను. కొన్ని ఊర్లు ఏంటంటే అమ్మా మాకు అవగాహన లేక వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ ఇస్తే ఒక 5 పంచాయతీలు మనం నెగ్గులు. ఆయన చేతికి ఏంటంటే ఎముకలేదు. అంత ఇదిగా ఆయన మరి ప్రజలను అక్కడ ప్రేమిస్తాడు. దానికి కారణం ఏంటంటే జనసేన పార్టీ మనకి ఇచ్చిన గిఫ్ట్ ఆయన అత్తిల్లో. మరి ఆయన సర్వీస్ వల్ల అక్కడ పంచాయతీ పట్టగలిగాం. కానీ పంచాయతీ ప్రెసిడెంట్ గారు మనలో లేరు. అందరు సహాయ సహకారాలు ఉండాలి.
మీ అందరి సహాయం అడుగుతున్నాను అంతే తప్ప అవినీతి సహాయం అడగట్లేదు. నేను ఎందువల్లంటే నా కష్టం తెలుసు. నేను కష్టపడి పైకి వచ్చాను. నాకు ప్రతి రూపాయి విలువ తెలుసు. రూపాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు. రూపాన్ని ఎలా ఉప్పుడు చేయాలో తెలుసు. అనుకోకుండా ఒక పెద్ద కుటుంబం పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారు. మీరందరూ నా కుటుంబ సభ్యులు. భవిష్యత్తులో మనకి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను ఎదరికి తీసుకెళ్దాం. ఆశయాలను ఎదరికి తీసుకెళ్లి తణుకు నియోజకవర్గం సుందర నియోజకవర్గంగా చేసి అభివృద్ధిలో పరిగెడదాం. తణుకులో అభివృద్ధి మార్గంలో తీసుకెళ్ళాలి. అందువల్ల ఏంటంటే మనం తెలుగుదేశం భార్య అయితే మనం భర్త, లేకపోతే మనం వాళ్ళ భర్త అయితే మనం భార్య, మన ఇద్దరం కలిసి ప్రయాణం చేయాలి. కాబట్టి తణుకు నియోజకవర్గానికి గెలుపు కావాలి. అన్నదాతలకు ఇచ్చిన హామీలు చేయమంటే రైతులపై దాడులకు పాల్పడ్డాన్ని ప్రజలందరూ ఖండించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, ఏఐటియుసి జిల్లా నాయకులు బొద్దాని నాగరాజు, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గండి రామకృష్ణులు అన్నారు. బుధవారం అమరవీరుల భవనం వద్ద ఈ నెల 16న దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు ఇచ్చిన ఆందోళనలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గండి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో మోడీ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నో పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను నాశనం చేసిన వ్యక్తి మోడీ అని అన్నారు. రైతుల పట్ల ఎవరూ చేయకూడని విధంగా మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. 16న జరిగే ఆందోళన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఐలు జిల్లా కార్యదర్శి కామన మునుస్వామి, సిఐటి జిల్లా నాయకులు అడ్డగల అజయ్ కుమారి, ఎన్ ఆదినారాయణ, గార రంగారావు, వి రామలింగం, వి చంటి, వై మందులయ్య, జి పెద్దిరాజు, పి శారద, ఎం సచివతి, బంగారమ్మ తదితరులు పాల్గొన్నారు. తేతెల మండలం మండపాకలోని ఎల్లారమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ పంచమి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఉదయ పూజ, లక్ష్మీ పూజ, వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగా నిర్వహించారు. కార్యక్రమాలు దాతలు, భక్తులు, గ్రామస్తుల ద్రవ్య సాయంతో నిర్వహించారు. కార్యక్రమంలో పెండ్యాల మణికంఠ, పరిమి ప్రసాద్, బోడపాటి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కంద పూర్వజాయ నమః సర్వసత్యప్రదాయ యామి రెండు అగ్రపులు వెలిగించిందలాగా దోరయే నమో నమః లోకమాగ్రాపయామి నమః ప్రచోదయామి నామాలయ పడే నిర్ణయాలే పుష్పం గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. కింద తమలపాకులు వదిలిపెట్టేసేయండి. మంత్రహేయంత్రి ఫలసార భక్షణం ఆనంద కర్పూర దివ్య మంగళ తేజో నీరాజన సరస్వతి దేవతాయ నమో నమః సరస్వతి దేవతాయ దేవతాయ నమో నమః శుద్ధోదక ఫలోదక అదాంగ పూజలాభో శంకరాయ నమః పూజయామి కమలన్య మహాగణం పూజయామి పంపుగత్య మహాగణం పూజయామి సువాసే మహానిత్రే పూజయామి శమాయ మహాప్రణే మహాహృదయాదివ్య మహాశిరోదివ్య మహాసకాదివ్య మహాకృష్ణే నమః. అందరూ కూడా పుష్పాంజలి సమర్పయామి. ఆచమన్యం సమర్పయామి. కాలే నైవేద్యం నమో నమః. అవసరార్థం నారికేళసద కదలి ప్రసద మహాలక్ష్మి మహాకాళి సరస్వతి దేవతా స్వరూపిణి ఎలా అందరూ కూడా పట్టుకోండి. దేవం విశ్వాక్షం విశ్వాసం ఆయుష్యేంద్రియే సచరిష్యతి రోచనోరో శోభమాన కళ్యాణః యజమాన్యస్య కుమారస్య కుమార్యాః సరస్వతీ కటాక్షత్రస్తో ప్రత్రస్తో ధన కనక వస్తువాక్షుది సరస్వతీ దేవత సంపూర్ణ అనుగ్రహం చెప్పడం అందరూ కూడాను. ఓం నమః శివాయ సిద్ధం నమః రాయించిన ఒకసారి పిల్లల చేత అక్షాభ్యాస ముహూర్త సమయే సరస్వతి తీసుకోండి. ఇదిగా న్యూస్ అడి తీసుకో
పశుపతే सर्वोपकारकरणाय दयाद्विजित्वा लक्ष्म्यै नमः हरति बीजमहे महालक्ष्मी देवतको नारायणं देवमक्षरं परमं पदं विश्वदेवेदं पुरुषं మండపాక వద్ద గడ్డివాము లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదం తెలిసిన వెంటనే తణుకు అగ్నిమాపక కేంద్ర అధికారి అజయ్ కుమార్ సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి వెళ్లి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు ₹1,00,000 నష్టం జరగగా ₹5,00,000 ఆస్తిని కాపాడారు. మండవల్లి గ్రామానికి చెందిన వై గణేష్ చెందిన లారీలో గడ్డి తరలిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. ఈ నెల 16వ తేదీ జరగబోయే నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కామన్ మునుస్వామి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇరువరం సిఐటియు కార్మికులు నిరసన కార్యక్రమాన్ని గురించి కరపత్రాలు పంచిపెట్టి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మునుస్వామి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల కాలమైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలేవి అమలు చేయలేదని అన్నారు. బీజేపీ ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని వెనక్కు రప్పించి ప్రతి పౌరుడి అకౌంట్లో ₹15,00,000 డిపాజిట్ చేస్తామని, కార్మిక చట్టాలు అమలు చేస్తామని, నిత్యావసర ధరలు తగ్గిస్తామని, ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుతామని, కార్మికుల కనీస వేతనాలు అమలు చేస్తామని వాగ్దానాలు చేసి అన్నింటినీ గాలికి వదిలేశారని అన్నారు. కార్మికుల బొంతు నాగబాబు, పిల్లి కోటేశ్వరరావు, కోపిశెట్టి రామకృష్ణ, ముస్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.